Good afternoon to all. Thank you everyone for joining this press conference. ఈరోజు ఉదయం డీటెయిల్ లా అండ్ ఆర్డర్ ప్లాన్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఈ రోజు నుంచి ప్రతిరోజు మనం మానిటర్ చేస్తున్నాము. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఇన్ వ్యూ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్ ఈరోజు సాయంత్రం రాబోతుంది కాబట్టి ఇంకా ప్రిపేర్డ్నెస్ అందుబాటులో ఉండాలి. ఈరోజు డీటెయిల్ మీటింగ్ క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్డిఓస్, ఎస్డిపిఓస్, రిటర్నింగ్ ఆఫీసర్స్, సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ ఆ లెవెల్లో ఈరోజు చేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి బ్రీఫ్లో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు 4వ తేదీ మన జిల్లాలో కూడా కౌంటింగ్ చేయబోతున్నామండి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ తిరుపతిలో కౌంటింగ్ 8 గంటలకి స్టార్ట్ అవుతుందండి. అందరికీ తెలుసు ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము 8 o'clock. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే చేస్తారండి. 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఎక్సెప్ట్ తిరుపతిలో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి, దాదాపుగా 4,800 వరకు ఉంటాయి. కాబట్టి ఒక సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ పోస్టల్ బ్యాలెట్. అదేవిధంగా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చంద్రగిరిలో కూడా ఉంది. కానీ చంద్రగిరిలో కౌంటింగ్ హాల్ సైజ్ పెద్ద ఉండడం వల్ల అక్కడే 4-5 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయబోతున్నామండి. పార్లమెంట్ దాదాపుగా 19,000 చిల్లర అమౌంట్ నంబర్లో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి తిరుపతి 23 PC సంబంధించి. దానికి సెపరేట్ కౌంటింగ్ హాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్, 7 పార్లమెంట్, 14 కౌంటింగ్ హాల్స్ తిరుపతి, అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి రెండు కలిపి 16 కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకి మొదలవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్, సియులో ఓట్ రిజల్ట్ తెలుసుకోవడం మొదలవుతుందండి 8:30కి. ఈ స్ట్రాంగ్ రూమ్ 7 o'clock ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో, మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ 4 ఉంటారు. రేపు అందరూ రాపోతున్నారు. రేపు సెకండ్ రెండమైజ్ అని కూడా చేస్తున్నాము. కాన్స్టిట్యున్సీ వైజ్ కౌంటింగ్ పర్సనల్ని కూడా రేపు అపాయింట్ చేయబోతున్నాము. సో అప్పుడు ఆ రోజు 4వ తేదీ ఉదయం 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. 1 hour అన్నీ సెట్ చేసుకుంటారు. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది. 8:30 అప్పుడు మళ్ళీ ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది 8:30. సో ఆన్ అన్ యావరేజ్ ఈచ్ రౌండ్ ఇనీషియల్గా 1-2 రౌండ్ మనకి దాదాపుగా 20-25 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంది, 15 నిమిషాల్లో కూడా జరిగిపోతుంది. సో ఆ విధంగా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ కూడా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా ఈ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయలేము. సో లాస్ట్ రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత లాస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేస్తాం కాబట్టి అప్పుడు దాదాపుగా టైం కూడా ఒక అంచనా వేసామండి. లైక్ తిరుపతిలో మనకి 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. గూడూరులో 294 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 14 టేబుల్స్ ఉన్నాయి అసెంబ్లీ పార్లమెంట్. ఇక్కడ 21 రౌండ్ పడుతుందండి. 21 రౌండ్స్ ఉంటాయి. దాదాపుగా 4 o'clockకి 4 గంటలకి ఇక్కడ కూడా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ లేటెస్ట్. అన్నీ సక్రమంగా వాళ్ళు ప్లానింగ్తో చేసినట్లయితే ఇవన్నీ కూడా ముందు కూడా చేయొచ్చు. బట్ లేటెస్ట్ దానికంటే డిలే చేయడానికి లేదు. 4 గంటలకి గూడూరుకి ప్లాన్ చేస్తున్నాము. సులూరుపేట కూడా 340 పోలింగ్ స్టేషన్, 14 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి అసెంబ్లీలో, పార్లమెంట్లో 22 రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 4 o'clock 4 to 4:15 దాకా ఇక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వెంకటగిరి 2,099 పోలింగ్ స్టేషన్స్, 14 టేబుల్స్, 22 రౌండ్స్ పడతాయి. 4 o'clock ఇక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తిరుపతి 2,074 పోలింగ్ స్టేషన్స్, 14 కౌంటింగ్ టేబుల్స్, 20 రౌండ్స్ 20 రౌండ్స్ పడుతుంది. సో ఇక్కడ కూడా 3:30 to 4 మధ్యలో ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తి 293 ఇక 21 రౌండ్ పడుతుందండి. సో ఇది కూడా దాదాపుగా 4 o'clock పూర్తి చేస్తాము. సత్యవేడు 279 పోలింగ్ స్టేషన్, 14 టేబుల్స్, 20 రౌండ్స్ 20 రౌండ్స్ 3:30 4 మధ్యలో పూర్తి చేస్తాము. చంద్రగిరి 397 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 20 టేబుల్స్. ఇక్కడ టేబుల్స్ ఎక్కువ పెట్టుకున్నాం ఎందుకంటే పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి.
సో ఇక్కడ 20 రౌండ్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 330, మ్యాక్సిమం 4 మధ్యలో ఈ పూర్తి చేయడం జరుగుతుంది. సో దాదాపుగా యావరేజ్ 20 minutes 22 minutes అట్లా పడుతుంది ఈచ్ రౌండ్కి. ఈచ్ టేబుల్ పైన ఒక ఏఆర్ఓ ఉంటారు, దెన్ ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈ ముగ్గురు ఖచ్చితంగా ఈచ్ కౌంటింగ్ టేబుల్ పైన ఉంటారు. కౌంటింగ్ సూపర్వైజర్ రిజల్ట్ ఓపెన్ చేసి చూపిస్తారు, కౌంటింగ్ అసిస్టెంట్ రిజల్ట్ రాసుకుంటారు క్యాండిడేట్ వారిగా, మైక్రో అబ్జర్వర్ కూడా రౌండ్ వైజ్ రిపోర్ట్ రాస్తారు. అంటే రౌండ్ వైజ్ రిజల్ట్ రాసుకొని అబ్జర్వర్కి చూపిస్తారు, అబ్జర్వర్ మళ్ళీ ఏదైనా ఉంటే చూస్తారు. దెన్ ఈచ్ టేబుల్కి ఒక గ్రూప్ 4 ఎంప్లాయీ, క్లాస్ డి క్లాస్ 4 ఎంప్లాయీ ఉంటారు. ఈవీఎం క్యారీ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి టేబుల్ పైన దగ్గర నుంచి అగైన్ మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్ళడానికి ఇది కూడా ఒక క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా అందుబాటులో ఉంటారండి. అదేవిధంగా కమింగ్ టు పోస్టల్ బ్యాలెట్, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ పూర్తి చేయకుండా ఈవీఎం పూర్తి చేయలేము. సో ఈవీఎం రిజల్ట్, పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ ఎంత త్వరగా అయితే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్. సో పార్లమెంట్కి 19,503 తిరుపతి పార్లమెంట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. 14 టేబుల్స్ ఇక్కడ పెడుతున్నాము. 3 రౌండ్స్ పడతాయి, ఈచ్ రౌండ్లో 500 ఈచ్ టేబుల్కి పెడతాము. సో దాదాపుగా 4 గంటలకి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక టైం లైన్ పెట్టి ఆ విధంగా మేము ట్రైనింగ్ ఇచ్చి ఈ టైంలీ కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇందాక చెప్పినట్టు 2 రౌండ్స్ పడతాయి పోస్టల్ బ్యాలెట్ చెప్తున్నానండి. సో ఇది కూడా అన్ని దాదాపుగా 2 o'clock 3 o'clock మధ్యలో పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ పూర్తి చేస్తాము. ఆ రోజు అక్కడ మెడికల్ క్యాంప్ కూడా, ఎందుకంటే ఎండాకాలం దాదాపుగా 43-44 టెంపరేచర్ ఇప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ORS ప్యాకెట్స్, దెన్ IV ఫ్లూయిడ్స్ ఇఫ్ రిక్వైర్డ్, దెన్ మెడికల్ క్యాంప్స్ అట్లే 2-3 చోట్ల పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. మంచినీళ్ళు సౌకర్యాలు ఈచ్ కౌంటింగ్ సెంటర్ హాల్ దగ్గర పెట్టుకుంటున్నాము. సో దెర్ విల్ బి 2 access, one will be for counting agent, another will be for counting staff. సో విడివిడిగా పెడుతున్నాం, బికాస్ మిక్సింగ్ చేయడానికి లేదు, ఇటు అటు రావడానికి పోవడానికి లేదు కాబట్టి సఫిషియంట్ నంబర్లో అక్కడ అందుబాటులో ఉంచుకోవడం జరుగుతుంది. వాష్రూమ్, టాయిలెట్స్ అన్ని అరేంజ్మెంట్ కూడా ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో ట్రై చేస్తాము. 2 ఫ్లోర్స్లో 2 ఏజెంట్స్ సంబంధించి అక్కడ అందుబాటులో లేవు కాబట్టి అవుట్ సైడ్ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయబోతున్నాము. సో దట్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏజెంట్స్కి కానీ మన స్టాఫ్కి కానీ అవసరం ఉండదండి. ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది, ఆల్రెడీ అందుబాటులో పెట్టాము. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద SOP. దెన్ మీడియా సెంటర్, మీ అందరికీ తెలుసు మీడియా సెంటర్ హెస్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చేయడం జరిగిందండి. నా కమింగ్ టు లా అండ్ ఆర్డర్, నిన్న కూడా SP గారు మీటింగ్ పెట్టి ఉంటారు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్రయారిటీ ఫర్ అస్ ఇన్ వ్యూ ఆఫ్ దిస్ కౌంటింగ్ నా. ఇందాక చెప్పానండి, ఈరోజు ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి ప్రతి డే ఎవ్రీ డే వీ టాక్ అండ్ వీ ట్రై టు మానిటర్ ద సిచ్యువేషన్. బట్ ఈరోజు ప్రత్యేకంగా మేము మీటింగ్ పెట్టుకున్నాము. ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఈరోజు మీటింగ్ పెట్టి చర్చించడం జరిగింది. ఇంకొకసారి నేను చెప్పేది ఏముందంటే, స్టిల్ 144 CRPC ఈజ్ ఇన్ ఫోర్స్. 144 CRPC ఇప్పుడు అర్థం రాదు, ఎప్పుడైనా ఏదైనా వైలేషన్ జరిగితే అప్పుడు అర్థం అవుతుంది. సో దయచేసి నేను దోస్ ట్రబుల్ మాంగర్స్, దోస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దోస్ హూ ఆర్ హ్యాబిచువల్ ఆఫెండర్స్ or may try to vitiate the whole exercise, వాళ్ళ కోసం మేము మళ్ళీ ఇంకొకసారి రీట్రేట్ చేస్తున్నామండి. Section 144 ఆఫ్ CRPC స్టిల్ ఇన్ వోగ్. ఆల్రెడీ దీని గురించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. SP గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇన్ టర్మ్స్ పోలీస్ ఇన్స్ట్రక్షన్లో కూడా ఉన్నారు. సో ఎక్కడైనా ఉంటే 144 సెక్షన్ వైలేషన్ విల్ నాట్ బి టాలరేటెడ్. అది కూడా కొన్ని పాయింట్ SP గారు చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను. దెన్ లూజ్ సేల్ ఆఫ్ ద పెట్రోల్ అండ్ డీజల్ ఇన్ ద పెట్రోల్ పంప్స్ హ్యావ్ బిన్ ప్రొహిబిటెడ్. ఈ ఆర్డర్ కూడా ఆల్మోస్ట్ 15 days అయింది, ఇష్యూ చేయడం జరిగింది. బ్యాన్ ఆన్ ఫైర్ క్రేకర్స్, సేల్ ఆఫ్ ద ఫైర్ క్రేకర్, బస్టింగ్ ఆఫ్ ద ఫైర్ క్రేకర్స్, ఈ రెండో ప్రొహిబిట్ చేశాము, ఆర్డర్ ఇష్యూ చేశాము. ఎక్కడ కూడా అమ్ముకోకూడదు. ఎవరైనా అందుబాటులో ఉన్నా కానీ దే షుడ్ నాట్ బస్ట్ ద ఫైర్ క్రేకర్. సెలబ్రేషన్ చేయడానికి దయచేసి 1 week ఆఫ్టర్ ద కౌంటింగ్
ఎలాంటి పర్మిషన్ ఉండదు మన జిల్లాలో. సో దయచేసి అందరూ మన జిల్లాలో కూడా క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎంతూసియాజంలో కొంతమంది చేస్తారు. సో దయచేసి అందరూ కూడా సహకరించమని మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ర్యాలీస్ కూడా, విక్టరీ ప్రొసెషన్ కానీ ర్యాలీస్ పోస్ట్ కౌంటింగ్ కూడా మన జిల్లాలో కూడా రెస్ట్రిక్షన్ ఉంది. ఎందుకు ఉంది రెస్ట్రిక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 144 ఉంది కాబట్టి automatically rallies will not be permitted. I did not pass separate order or SP did not give separate instruction. Since 144 is in place, automatically there is a ban on any kind of gathering. More than 4 people cannot gather. Rally cannot happen with lesser than 4 or 5 people. So these are all the things we would like to. చాలా మంది తెలియకుండా వైలేట్ చేస్తారు, వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా చేస్తున్నాం. ఎందుకంటే క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్కి కానీ ఆల్రెడీ పోలీస్ తరఫున యాజ్ అండర్ ద పోలీస్ యాక్ట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఆల్రెడీ వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం జరిగింది. సో అలాంటి ఇష్యూ ఉండదండి. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ నాట్ ఓన్లీ ఫర్ కౌంటింగ్ బట్ త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ సంబంధించి ఆల్మోస్ట్ ఎస్పీ గారు చెప్పి ఉంటారు. ఐఎమ్ కన్సర్న్ ఓన్లీ 2-3 పాయింట్స్ విచ్ ఐ బీన్ టాకింగ్ విత్ ద ఎస్పీ గారు. We have almost 133 those vulnerable pockets where we can apprehend some problems. So through 133 those pickets we can take care of law and order throughout the district. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ we can cover with the help of 133 pickets which already SP గారు అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళు కన్సర్న్ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. Then apart from that there will be quick response teams already గతంలో ఉండేవి, ఇప్పుడు కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేయడం జరిగింది. దెన్ సిఐ లెవెల్, సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్లో అవుతాయి, దెన్ SDPO లెవెల్లో ఉంటాయి. అదనంగా మనకి మోర్ దెన్ 2 కంపెనీస్ ఆఫ్ CAPF అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ డే మనకి అంత ఫోర్స్ కూడా లేవు, ఎందుకంటే ఎలక్షన్ అన్ని స్టేట్లో జరిగాయి. నౌ కౌంటింగ్ ఉన్నాయి కాబట్టి ఆన్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ ఇన్ వ్యూ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వాళ్ళు మనకి కూడా పంపించడం జరిగింది. సో ఆ డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా చేయడం జరిగింది, డీటెయిల్ వెరీ కాంప్రిహెన్సివ్ ప్లాన్. సో ఒకటే నేను లా అండ్ ఆర్డర్ సంబంధించి ఒక పాయింట్ నేను చెప్పాను, ఐ విల్ రిపీట్ దట్. అండ్ దెర్ ఇస్ జీరో, అవర్ టార్గెట్ ఈస్ జీరో లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. టు అచీవ్ జీరో లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ దేర్ షుడ్ బి zero tolerance of any kind of violations. It's inside the counting hall, outside the counting hall, outside the city, in the village, outside the village. ఆ పాలసీ మన జిల్లాలో ఫాలో చేస్తున్నాము. ఆ విధంగా ఎస్పీ గారు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా క్షేత్ర స్థాయిలో ఉన్న అందరికీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మేము జిల్లా స్థాయిలో అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపుగా 90-95% అయిపోయినాయి. ఎగ్జాంపుల్, ఒక CU పని చేయట్లేదు అనుకోండి, అక్కడ కూడా కౌంటింగ్ ఆపము, CU కంట్రోల్ యూనిట్ పక్కన పెట్టి నెక్స్ట్ కౌంటింగ్ చేస్తాం. సో దట్ కౌంటింగ్ ఎప్పుడు కూడా ఆగకూడదు. అలాంటివి పరిష్కారం చేయాలంటే చివరిలో మళ్ళీ ఎట్లా చేయాలి కౌంటింగ్, దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయి, ఫాలో చేసి చేస్తాం. కాబట్టి ఎక్కడైనా ఏదో గొడవ జరుగుతుంది, లోపల ఇద్దరు ఏజెంట్ మధ్యలో ఆర్గ్యుమెంట్ చేస్తారు, దానివల్ల మన కౌంటింగ్ ఆగకూడదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే నేను కలెక్టర్ కూడా DO కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశం ఇస్తారు, అక్కడ నుంచి పోలీస్ వాళ్ళని బయటికి పంపిస్తారు, తీసుకెళ్ళి దెన్ పోలీస్ లా అండ్ ఆర్డర్ వాట్ ఎవర్ సెక్షన్ ఆఫ్ IPC దే విల్ ఇన్వోక్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్.